ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన రాను రాను ఎవరికీ అర్థం కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతూ ఏపీ సమాజాన్ని అయోమయానికి గురి చేస్తున్నారన్న ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తొలుత సేకరించిన 33,000 ఎకరాలతో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మహానగరంగా తీర్చిదిద్దే పని ఇంకా సరిగ్గా మొదలు కూడా కాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మళ్లీ ఫేజ్ 2 పేరుతో మరో 44,000 ఎకరాల భూ సమీకరణ చేస్తామన్న ప్రతిపాదనను జనంలోకి వదిలి చోద్యం చూస్తున్నారు. ఆ అంశాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టి జగన్ హయాంలో జరిగిన అరాచకాలకు వద్దాం. 3 రాజధానులంటూ జగన్ 3 ముక్కలాట ఆడితే తొలుత ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమించింది అమరావతి రైతులేనని మర్చిపోకూడదు. దాంతో ఆగ్రహానికి లోనైన జగన్ వారిపై వందల కొద్దీ కేసులు పెట్టారు. గద్దె తిరుపతిరావుపై 87 కేసులు, శివారెడ్డిపై 80 కేసులు ఉన్నాయి. చంద్రబాబు అధికారానికి రాగానే తమపై ఏకమొత్తంగా కేసులు మాఫీ చేసే జీవో వస్తుందని అమరావతి రైతులు ఎదురుచూశారు.